పొద్దుమాపు వచ్చేసి 50 నుంచి 60 సీసాలు కళ్ళు దిగుబడి వస్తుంది. దానికి కళ్ళు గిరాకీనికి అధిక సంఖ్యలో ముందు బుక్ చేసుకోవడం జరుగుతుంది. ఊళ్ళల్లా తాటి కళ్ళు ఈత కళ్ళుకున్న క్రేజ్ స్పెషల్గా చెప్పక్కర్లేదు. గౌడన్న చెట్టు దిగకముందే చుట్టూ జనం జమ అవుతారు. ఆ గౌడన్న కళ్ళు వంచుతుంటే గుట్కలు వేసుకుంటూ తాగుతారు. ఈ నడుమల యాపకళ్ళు చింతకళ్ళు గురించి కూడా విన్నాం కదా. కానీ సూర్యాపేట జిల్లాలోని కాసరబాదల జీలుగు కళ్ళు కోసం జనం ఎగబడుతున్నారట. ఈ కళ్ళు కోసం పెద్దోళ్ళే లైన్లు కడుతున్నారటనోళ్ళ. ముందటి దినమే గౌడు మా కళ్ళుంచు అని ఆర్డర్ పెడుతున్నారట. లోట కళ్ళుకైతే 50 రూపాయలు, 2 లీటర్ల సీసకైతే 200 రూపాయలట. మేము 500 కూడా ఇస్తాంతి అనుకుంటా మస్తు మంది కళ్ళు బుకింగ్ చేసుకుంటారటనోళ్ళా. మరి గిట్ల ఏంది అంతగానం స్పెషలు అనే కదా మీ అనుమానం. ఈ కళ్ళు తాగితే కిడ్నీల రాళ్ళు కరిగిపోతాయట. షుగరు బీపీ ఉన్నోళ్ళకు కూడా ఈ కళ్ళు మస్తు మంచిదని అంటున్నాడు సైదులు గౌడు. మాది సూర్యాపేట జిల్లా, సూర్యాపేట మండలం, కాసరవాడ గ్రామం. నా పేరు కొల్లు సైదులు గౌడు. కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు ఇమ్మీడియట్గా కిడ్నీ స్టోన్స్కు నాకు చాలా మంచిగా ఉంది, నొప్పి లేదని తాగిన వాళ్ళు మరీ ఊరుకొస్తారు. ఆ కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు నేను 500 అయినా ఇస్తా బాటిల్, కానీ మళ్ళీ ముందే బుక్ చేసుకుంటారు. ఇప్పుడు ఈ కళ్ళు తాగగానే నాకు గ్యాస్ ఫామ్ అవుతుంది అంటారు కదా, అట్లాంటి గ్యాస్ ఫామ్ అనేది ఏం లేదు. ఫుల్ గ్యాస్ ఫామ్ ఉన్న వాళ్ళకి తాగితే నాకు ఒక బేవరింపులనే పోయింది అన్న కాడికి వస్తుంది. ఈ మన షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి ఇంకా ఎట్లాంటి ఇంకా ఇబ్బందులు లేవని అధిక సంఖ్యలో వాళ్ళు వస్తారు. బాగా ఈ షుగర్ బీపీ వాళ్ళు, కిడ్నీ స్టోన్స్ వాళ్ళు, ఈ గ్యాస్ ఫామ్ వాళ్ళు బాగా ఊరికొచ్చి వాళ్ళు 200 ఇస్తే నేను 400 ఇస్తాగా నాకు బాటిల్ ఇచ్చాయి. నాకు ముందు ఇవాళ ఒక బాటిల్ రేపు ఒక బాటిల్ బుక్ చేసుకో, ముందే పైసలు ఇస్తా తీసుకో, ఫోన్ పే చేస్తా, గూగుల్ పే చేస్తా, ఫస్ట్ పైసలు లేకపోతే తీసుకో అని బాగా ఇవ్వడం జరుగుతుంది. 7 సార్లు ఎక్కుతారు. ఉదయం వచ్చేసి ఉదయం 6 గంటలకు ఎక్కుతా, 6:30కి ఎక్కుతా. ఉదయం 6 గంటలకు 30-40 సీసాలు అయింది. సాయంత్రం 6:30కి ఎక్కుతా. సాయంత్రం 15 నుంచి 20-25 సీసాల ఇంటికి వస్తుంది. ఎంత అమ్ముతున్నా ఒక సీసా వచ్చేసి 50 రూపాయలు అమ్ముతున్నా. ఒక లోట వచ్చేసి 50 రూపాయలు అమ్ముతున్నా. బాటిల్ వచ్చేసి 200, 250, 300 ఇచ్చేటోళ్ళు ఇంకున్నారు. అట్లా ఇక మన ఇంక ఆశపడకుండా సరే మన కాడ తెలంగాణలో ఉంది, మన కళ్ళు కృషి మరిగింది కదా, తాగాలని కొత్తగా అసలు ఈ కళ్ళు ఏందని అధిక సంఖ్యలో పాల్గొంటారు. పొద్దున నేను పండుకొని ఉండగానే తెల్లారగడ్డ 4 గంటలకే చెట్టు కాడ కావాలి కూర్చుంటారు. నేను వచ్చిన దానికి నేను ఎక్కడికి పోయినా ఇంటి నిండా కావాలంటారు జనాలు. ఏంది అసలు ఈ చెట్టు పరిస్థితి ఏంది, అసలు ఏంది ఈ కళ్ళు ఎట్లా ఉంటుంది, రుచి అన్న చూద్దామని బాగా రావడం జరుగుతుంది. ఇంతకీ జీలుగు చెట్టు ఈ ఊళ్ళకి ఎట్లొచ్చింది అంటే 15 ఏళ్ల కిందట సైదులు గౌడు కళ్ళు గీసేటందుకు మధ్యప్రదేశ్ పోయిండట. అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఇత్తనాలు తీసుకొచ్చి ఇంటికాడ పెట్టిండట. 10 చెట్లకు ఒక్క చెట్టు మొలిచిందటనోళ్ళ. ఇప్పుడు ఆ చెట్టుకు 50 సీసాల కళ్ళు వస్తుందట. దానికే ఇంత డిమాండ్ ఉన్నదని సైదులు గౌడు మురుసుకుంటా చెప్తున్నాడు. గత 15 సంవత్సరాల కింద నేను మధ్యప్రదేశ్లో జీలుగు చెట్లు అనేది గీయడం జరిగింది. అక్కడికి వెళ్ళి వచ్చేటప్పుడు అక్కడ మధ్యప్రదేశ్లోనే ఎందుకు ఇక్కడ మన కాడ బతకవా అన్నట్టు గింజలు తీసుకోవడం రావడం జరిగింది. ఇక్కడికి వచ్చేసి ఒక 10 గంటల గింజలు వేస్తే నా చేతికి ఒక చెట్టు దక్కింది. ఆ చెట్టు దక్కినాక ఒక 3 ఏళ్ళ సార్ ఇప్పుడు గత 15 సంవత్సరాలు అయింది ఆ చెట్టు వేసి. గత 3 సంవత్సరాల కల్లి నాకు కళ్ళు కావడం జరిగింది. గత 2 గళ్ళు 15 సీసాలు 20 సీసాల కళ్ళు అయింది. ఇప్పుడు వచ్చేసి పొద్దుమాపు వచ్చేసి 50 నుంచి 60 సీసాలు కళ్ళు దిగుబడి వస్తుంది. దానికి కళ్ళు గిరాకీనికి అధిక సంఖ్యలో ముందు బుక్ చేసుకోవడం జరుగుతుంది. బాటిల్కి 200 ఇస్తాం, 300 ఇస్తాం, ఇంకా డబ్బులు ఎగస్ట్రా ఇస్తాం, ఫస్ట్ మాకు అనడం జరుగుతుంది. అట్లాగే ఈ గవర్నమెంట్కి ఇంకా మమ్మల్ని కాపాడు, మా గీత కార్మికులకు ఒక ఉపాధి అనేది ఈ జీలుగు చెట్లు అనేది గవర్నమెంట్ తాటి ఈత చెట్లు కావాలకనే ఈ జీలుగు చెట్లు అనేది గవర్నమెంట్ గౌడ సంఘానికి ఈ జీలుగు చెట్లు అనేది ఇస్తే చాలా మంచిగా ఉంటుందని మా అభిప్రాయం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి.